కరీంనగర్ జిల్లా మహదేవ్పురం మండలం కాళేశ్వర గ్రామంలో వేయించేసిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం చారిత్రపరంగా చాలా హిస్టారికల్ ఇన్స్టిట్యూషన్. ఈ దేవాలయము ప్రపంచంలో మిక్కిలి ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. ఈ దేవాలయం సమీపంలోనే గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంఘం ఉన్నది. దీన్ని త్రివేణి సంఘం కూడా అంటారు. అదేవిధంగా ఒకటే ప్రాణపట్టపై 2 శివలింగాలు ఉండడం విశేషం. ఇక్కడ ఒకటి కాలుడు, ఒకటి ముక్తీశ్వరుడు. అదేవిధంగా ఇక్కడ యమకోణము, యమధర్మరాజు తపస్సు చేసి సాధించుకున్న హేమకోణము, సూర్యాలయము. అదేవిధంగా బసర సరస్వతి విధంగా ఇక్కడ కూడా మహాసరస్వతి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో కూడా విశేష పూజలు, పిల్లల యొక్క విద్యాభ్యాసం, అక్షరాభ్యాసం చేస్తుంటారు. ఈ క్షేత్రంలో భక్తుల యొక్క వసతి గురించి శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ధర్మసత్రంలో 16, అదేవిధంగా హాళ్ళు 2, సింగరేణి గెస్టులకు సంబంధించి 10 వసతి గదులు, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సంబంధించిన 25 వసతి గదులు కూడా కలవు. భక్తులకు మంచినీటి వసతి, అదేవిధంగా క్యూ లైన్ మెయింటెనెన్స్. అదేవిధంగా ఈ క్షేత్రంలో పేద భక్తులకు నిత్యాన్నదానం సంబంధించి స్కీమ్ కూడా స్టార్ట్ చేసినాము. ఈ స్కీమ్లో ప్రతిరోజు ఇప్పటికీ 25 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ప్రస్తుతం ఇంటి అన్నదాన కార్యక్రమానికి చాలా డబ్బు అవసరం. ఈ వచ్చేటువంటి భక్తులకు నిత్యాన్నదాన స్కీమ్ నడిపిస్తున్నాము. దాతలు ముందుకు వచ్చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం నిత్యాన్నదాన చిత్రానికి ఆన్లైన్ అకౌంట్ ద్వారా, ఆన్లైన్ అకౌంట్ నెంబర్ 48920010001541కి ఆన్లైన్ ద్వారా దాతలు విరాళంగా పంపించవచ్చు. ఇట్లా విరాళం పంపించిన వారికి వారి పేరున గోత్రనామార్చన స్వామివారి దగ్గర చేస్తారు. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో ధర్మసత్రాలు కూడా కట్టడానికి కూడా భక్తులు ముందుకు వస్తే వారి స్థలం కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వారి పేరున కూడా దాతలు వసతి గదులు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే కళ్యాణ మండపం కూడా నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థమై దేవాలయంలో రేపు అనగా 4/6/2012 నుండి 10/6/2012 వరకు మహారుద్రయాగము, శ్వాస కలశాభిషేకం కూడా ఈ కాళేశ్వర ముక్తేశ్వర సేవా సమితి వారిచే దేవాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఇటు ఉత్సవాలు కూడా భక్తులు విశేషంగా వచ్చి ఈ యాగంలో పాల్గొని స్వామివారికి పాల్గొనాలని కోరుతున్నారు.